బ్యాటర్ ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడంతో టెస్టిక్యులర్ టార్షన్స్ గా నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు. దీంతో న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లోని తొలి 3 మ్యాచ్లకు అతను దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ గాయం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్ తో హీరో తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్ తొలి 3 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. జనవరి 21 నుంచి నాగ్పూర్ వేదికగా ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్తో తిలక్ వర్మ అందుబాటులో ఉండడంపై ఇప్పటికే అనుమానాలు నెలకొనగా తాజా ప్రకటనతో తెరపడింది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ల కోసం హైదరాబాద్ జట్టుతో రాజ్కోట్లో ఉన్న సమయంలో తిలక్ వర్మకు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ అనంతరం అతనికి టెస్టిక్యులర్ టార్షన్ గా వైద్యులు నిర్ధారించి తక్షణమే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. బీసీసీఐ వైద్య బృందం నిపుణుల సలహా మేరకు తిలక్ వర్మకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతడు శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకోవడం సానుకూలంగా కొనసాగుతోందని బీసీసీఐ వెల్లడించింది. గాయం పూర్తిగా మానిన తర్వాత మాత్రమే తిలక్ వర్మ ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత క్రమంగా స్కిల్ ఆధారిత ప్రాక్టీస్ కు అనుమతిస్తాం. న్యూజిలాండ్తో జరిగే తొలి 3 టీ20ల మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడు. మిగతా 2 మ్యాచ్లకు అతని లభ్యతను వైద్య బృందం పర్యవేక్షణ ఆధారంగా నిర్ణయిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇది టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా గతేడాది ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై 69 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో నమ్మకమైన ఆటగాడికి మారాడు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ గాయం టీమిండియాలో ఆందోళన కలిగిస్తోంది. భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో, రెండో మ్యాచ్ను ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో ఆడనుంది. తిలక్ వర్మ కోలుకోవడంపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.